సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సార్ నమస్కారం, మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉండే సభ్యులందరికీ నమస్కారం సార్. ఓకే, నరసింహప్రసాద్ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారట, ఎలాంటి వరాలు తీసుకొస్తున్నారా అని చెప్పి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలోనే పొంగనూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసుకున్నారు. పొంగనూరు అంటే అంత కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ చిచ్చులే. ఒకవేళ ఆయన ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఆయన వెనక్కి తగ్గారా? లేదు సార్, యాక్చువల్గా చెప్పాలంటే పొంగనూరులో ఆయన పోయి చేయాల్సింది ఏం లేదు సార్. చట్టం తన పని తను చేసింది. అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అనుమానితులను కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఈయన పోయి అక్కడ చేయడానికి ఏ రాజకీయం లేదు కాబట్టి ఆయన వెనుక తిరిగాడు. ఇదే విధంగా మీరు మొన్న కూడా చూశారు, మీరు తిరుమల కొండకి వెళ్ళి ఏదో రాజకీయం చేద్దాం అనుకున్నాడు. అక్కడ పబ్లిక్ అంతా తిరగబడతారు. ఆల్మోస్ట్ అందరికీ దాంట్లో నిజాలు ఏందని తెలిసిపోయాయి కాబట్టి ఇంకా అక్కడ పోతే చేసేది ఏం లేక అది వెనుక తిరిగాడు. కాబట్టి ఆయనకి రాజకీయంగా ఏదన్నా లబ్ధి పొందితే తప్ప అక్కడికి వెళ్ళడు సార్. అక్కడ ఆయన చేయడానికి ఏమీ లేదు కాబట్టి చట్టం చాలా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఆయన వెనక్కి తగ్గాడు తప్ప ఇంకొక మార్గం లేదు సార్ ఆయనకి. మీరు చెప్పారు, మీరు ఢిల్లీ పర్యటన ఇది ఖచ్చితంగా అవసరం సార్. ఇది ప్రజల ఆకాంక్షతో వచ్చిన కూటమి ప్రభుత్వం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలు చివరికి ఒక పార్టీని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని ఎన్నుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చూసాం మనం గతంలో. గత 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారే ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారే ఉన్నారు కేంద్రంలో. కానీ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అత్యంత వెనకబడింది. కారణం ఏంటి? ఇక్కడ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి తన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఢిల్లీ వెళ్ళేవాడు గతంలో. సరే, అది అయిపోయిందండి. ఇంకా ఎందుకు 11 సీట్లు వచ్చాక ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్ళారని మనం చర్చించి తేడా చెప్తున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నారు అంటే, మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెళ్ళడం బట్టి మనం ఏం చేస్తారని అడిగాం క్వశ్చన్. నేను ఖచ్చితంగా దానికి చెప్పాలి ఆన్సర్. ఒక చిత్తశుద్ధి ఉండే నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు, అభివృద్ధే కాంక్షగా పెట్టుకున్న నాయకుడు ఢిల్లీ వెళ్తే మీరు అన్నట్టు ఎన్నో పాజిటివ్ అంశాలు ప్రజల మనసుల్లో మెలుగుతాయి. ఓకే, ఏదో సాధిస్తారు, తెస్తారని. అదే గతంలో అలా లేదని మాత్రమే మీకు గుర్తు చేస్తున్నా నేను. ఓకే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే, రాష్ట్రం ముందుకెళ్ళడానికి కావాల్సిన నిధుల్ని ఖచ్చితంగా తీసుకొని వచ్చడమే కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే కూడా అంత అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఈ రోజు ఢిల్లీ పర్యటన చాలా ముఖ్యమైన విషయాలే వాళ్ళు చర్చిస్తారు సార్. ఎలాంటి సొంత పనులు ఉండవు. ఓకే, నరసింహ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినట్టు మాత్రమే ఉంటాయి. ఓకే, నరసింహ గారు, ఏంటి నందిగామ సురేష్ గారిని మళ్ళీ అరెస్ట్ చేశారట? సార్, నందిగామ సురేష్ గారు మీరు చూశారు, ఆయన దేవాలయం లాగా భావించే మేము మా పార్టీ కార్యాలయం మీదకి ఎలాంటి కుట్రలు పన్నారు. దాంట్లో ఆయన ముద్దాయిగా తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. ఏంటి ఇప్పుడు దాంట్లో అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఆ ఇష్యూలో అరెస్ట్ చేశారా ఏంటి మళ్ళీ రెండోసారి? ఇప్పుడు జరిగింది 2020లో. అవునులేండి, అది అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటున్నాను, ఇంకెవరిని బయట అదే చెప్తున్నాను. ఆయన గతంలో చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయో, ఎఫ్ఐఆర్లు ఉండి కూడా గత ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని మేనేజ్ చేసుకుని బయట ఉన్నాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏమీ శుద్ధపూస కాదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అధికారులు ఆయన గతంలో నమోదైన కేసుని, ఎఫ్ఐఆర్ని బయటకు తీసుకు, అది కూడా వాళ్ళ మెడకు చుట్టుకోకుండా మీరు చూశారు. అధికారులు వన్ సైడ్గా బిహేవ్ చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో చూశారు. అలాంటి అధికారులు ఇబ్బందులు పడుతున్న తీరు కూడా చూస్తున్నారు మీరు ఇప్పుడు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఆయా స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసుల్ని బయటకు తీసి, ఎవరైనా సరే, అది నందిగామ సురేష్ కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు, అలాంటి వాళ్ళని ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించడానికి వాళ్ళు పూనుకున్నారు. ఓకే, నరసింహ గారు, ఓకే, నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన శుద్ధపూస కాదు. మరి కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళన్నా శుద్ధపూసలేనా? సార్, వస్తాయి సార్. ఎవరు చేసిన పాపాలు వాళ్ళకి ఖచ్చితంగా అంటుకుంటాయి. ఆయన చెప్పారు ఇంతకుముందు క్రీడా శాఖలో ఏం జరగలేదని. జరగకపోతే ఫైన్, భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ జరుగుంటే వాళ్ళ పాపం వాళ్ళు ఎంటాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు దానికి శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు తీసుకున్న రూపాయిని కూడా కక్కిస్తారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే అత్యంత కింది స్థాయికి పడిపోయింది. గతం 30 ఏళ్ల వెనక్కి పడిపోయింది ఆర్థికంగా ఈ రాష్ట్రం. ఇలాంటి 20 మంది 30 మంది జేబుల్లోకి వెళ్ళిపోయింది ఈ ఆర్థిక వ్యవస్థ అంతా. అదంతా కక్కిస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది సార్. మనం అందరం సంతోషపడదాం. శివపార్తి గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు.
చెప్పండి రమేష్ వాళ్ళు గారు. దోచుకున్న డబ్బులు వెనక్కి రప్పిస్తే మంచిదే కదా, అవును రమేష్ గారు ఏంటి? ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ప్రసాద్ గారు నందిగం ఆ, సురేష్ చెప్పండి గారు సార్. ఎప్పుడో 2020లో ఉన్న కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 2020లో ఆయన మీద FIR నమోదైందా లేదా? మాకు తెలివితేటలు లేవండి. ఎందుకంటే నందిగం 2020లో ఆయన మీద ఆ రోజున FIR పేరు లేదని నమోదైందా చెప్పి లేదా? చంద్రబాబు నాయుడు గారు 2020లో అంగళ్ళ ఏ కేసులో ప్రభుత్వం ఎలాగైతే ఉంది? కోర్టులో మేము కంప్లైంట్ పెట్టిన వ్యక్తిని దౌర్జన్యంగా ఇది చేసి నోటీస్ ఇచ్చి కోర్టులో ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు తీయించేసుకోవడానికి కోర్టులో ఎలా అయితే ఇది సబ్మిట్ చేసుకున్నారో అలాగే ఆ రోజు కూడా ఫాల్స్ ఇతని పేరు లేదని చెప్పి నందిగం సురేష్ గారు సబ్మిట్ చేసుకుంటే ఈ రోజు ఆయన అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. నేను ఒక మాట చెప్తాను. అలాంటి- సరే ఓకే మిగతా కాదండి మాకు తెలియదు. రమేష్ గారు ఇది ఆర్గ్యుమెంట్ సమయం కాదు, మిగతా ప్యానలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఒక మాట సార్, అప్పుడు మళ్ళీ మీరు వాస్తు రైస్ చేద్దరు కానీ వర్మ గారు ఒక్క మాట. చెప్పండి. గత వాళ్ళ ప్రభుత్వంలోనే FIR నమోదైంది, అది ఒప్పుకోవాలి వాళ్ళు. FIR నమోదు సార్, చిన్న గొడవలోనే కేసులో కూడా మీ స్టేషన్ చంద్రబాబు నాయుడు తీసుకుపోయి గారు అరెస్ట్ చేస్తా నమోదైంది. ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక హత్య కేసులో FIR నమోదైతే ఓకే అండి, ఎందుకు ఓకే. మిమ్మల్ని విచారించలేదు? ఓకే అది మీ అధికార దర్పం కాదా? ఓకే శివపార్వతి గారు ఒక నిమిషం అండి. శివపార్వతి గారు మీరే చెప్తున్నారు. ఓకే శివపార్వతి గారు కేసు ఉంది, మేము అందుకే మేము ఓకే. సబ్మిట్ చేయలేదు. ఓకే ఒక నిమిషం అండి. రమేష్ గారు నరసింహ గారు ఓకే రమేష్ గారు ఎలాగో తీసుకెళ్తారని అంటే రమేష్ గారు నరసింహ గారు ఇప్పుడు అది ఆర్గ్యుమెంట్ అనవసరం అయిపోయింది కదా. చేసిన తప్పు వాళ్ళకి తెలుసు సార్. సరే ఓకే సమర్థించుకోవడం ఓకే అనవసరం. ఓకే అండి. మిగతా మాట్లాడే నేను ఇస్తాను కదా, మళ్ళీ మాట్లాడదాం. నోటీస్ ఇచ్చి కోర్టులో మీరు ఎలాగా- చేసిన రమేష్ గారు రమేష్ వినాలండి. రమేష్ గారు ఒక్క నిమిషం. మీరు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఛాన్స్ అడిగితే నేను ఇచ్చాను. సరే మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా, మీరిద్దరూ మాట్లాడితే అలా చూస్తా కూర్చోవాలా? ఓకే శివపార్వతి గారు. అలాగే సార్. రామ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి